26 జూన్ 2025. ప్రైజ్ ద లార్డ్. బ్లెస్సింగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే దేవుని కంచ, దేవుని హస్తం, ఆయన కృప నా పైన ఉండడం వలన నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా సురక్షితంగా ఉన్నాను. దేవుని నమ్ముకున్న మీరు కూడా సంతోషంగా సురక్షితంగా ఉన్నారని ఆనందిస్తున్నాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నారా? ఎందుకు నేను ఈ ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు బైబిల్ చదువుకోవాలంటే ఈ భూలోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదండి. అది మనకి తెలిసిందే. కానీ మరి ఏది శాశ్వతం? పరలోకం, నిత్య జీవం, పాప క్షమాపణ. ఇదే నిజమండి. మన కోసం, మన పాపాలకే ఆయన భూలోకానికి దిగి వచ్చి మరణించాడండి. ఇదే నిజమండి. భూలోకంలో ఏ ప్రేమలు శాశ్వతం కాదు, ఆయన ప్రేమ శాశ్వతం. ఎంతో మంది మనము ఎదగకుండా, మనము ఉన్నత స్థానంలో ఉండకుండా ఎంతో మంది ఎనిమిస్ మనకు ఉంటారు కదా. ఎంతో మంది మనము ఎదగకుండా ఉండడానికి పనులు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏదో ఒక గొడవ పెట్టుకుంటా ఉంటారు, ఇంకెన్నో పనులు చేస్తాడు. ఒక డ్యూటీకి వెళ్తుంటే ఆ డ్యూటీ రావద్దన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఒక అడ్మిషన్స్కి వెళ్తా ఉంటే పడని వాళ్ళు అది రాకుండా చేస్తూ ఉంటారు. ఎదుగుదామని అనుకుంటే ఎవరో ఒకళ్ళు మనల్ని పొడిచే వాళ్ళు ఉంటారు, అవునా? బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, హింస పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు యెహోషాపాతు కూడా ఒక రాజు అండి. ఆ రాజుకి కూడా ఎంతమంది శత్రువులు ఉన్నారు. ఎందుకంటే అతను రాజు కాబట్టి ఎంతో మంది శత్రువులు ఉండొచ్చు. కానీ వాళ్ళ మధ్య యెహోషాపాతుకి విజయాన్ని దయచేశాడు, నెమ్మదిని కలగజేశాడు. ఎందుకంటే దేవుణ్ణే నమ్ముకున్నాడండి, దేవుణ్ణే ఆనుకొని ఉన్నాడు, ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు. చూద్దామా రండి. 2వ దినవృత్తాంతములు 20:30 చూడండి. ఈ ప్రకారము అతన్ని దేవుడు చుట్టున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను. చుట్టున్న వారిని కంటే యెహోషాపాతుని నెమ్మదిని దయచేశాడంట. మనము ఒక పోరాటం ఎదుర్కోకపోతే దానికి రీజన్ ఏంటంటారో తెలుసా? నెమ్మది లేకపోవడం. విజయం మనకి లేదంటే మనకి నెమ్మది లేకపోవడం. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీ చుట్టూ అయితే నీకు ఎవరైతే బాధ పెడుతున్నారో, నీ అప్పులు బాధ పెడుతున్నాయా, నీకు ఎంతో మంది నిన్ను మాటలతో హింసిస్తున్నారా, నిన్ను ఎంతో మంది సూటిపూటి మాటలతో బాధ పెడుతున్నారా, వాళ్ళ మధ్యనే, ఆ చుట్టున్న వారి మధ్యనే, ఆ చుట్టున్న వారి శత్రువుల మధ్యనే నీకు విజయాన్ని దయచేసి నీకు నెమ్మదిని ఇస్తానంటున్నాడు. నెమ్మది ఎవరి దగ్గర ఉంది? ప్రభు అయిన యేసు దగ్గర ఉంది. ఆయన మనకిస్తానంటున్నాడు. ప్రార్థన చేద్దామా? దేవా, నీ నెమ్మది నాకు కావాలా యేసయ్యా అని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు తండ్రి. అయ్యా, ఎంతో మంది శత్రువులు మా పట్ల, మా పైన యుద్ధం చేస్తుండగా తండ్రి, మాకు ముందుగా నీవు పోయి యుద్ధం చేసి తండ్రి మాకు విజయాన్ని, మా చుట్టూన్న వారి మీదకి మాకు విజయాన్ని దయచేస్తానని ప్రభు మాట ఇచ్చావు తండ్రి. ఈ వాగ్దానం మాలో నెరవేరును గాక. మా అప్పుల పరిస్థితిలో మాకు నెమ్మది కలగజేయమని బతిమలాడుతున్నాను తండ్రి. అయ్యా ప్రభు, మా ఇంట్లో మాకు నెమ్మది కలుగును గాక, మా సరిహద్దులలో మాకు నెమ్మది కలుగును గాక, మా పనులలో మాకు నెమ్మది కలుగును గాక, మా ప్రతి విషయంలో ప్రభు మాకు నెమ్మది కలుగును గాక తండ్రి. ప్రభు, మాకు నెమ్మది ఉంటేనే ప్రభు మేము జయిస్తాము తండ్రి. విజయం మా సొత్తే ఉంటది తండ్రి. దేవా, ఆ నెమ్మది నీ పాదాలు చెందుతుంది తండ్రి. మాకు నెమ్మదిని దయచే ప్రభువా. అయ్యా, ఈ బ్లెస్సింగ్ టీవీ ద్వారా ప్రభు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, జవాబులు దయచేయండి తండ్రి. ఎంతో మంది తండ్రి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు, ఎన్నో అప్పుల బాధలతో బాధపడుతున్నారు, ఎన్నో హింసలతో బాధపడుతున్నారు, ఎన్నో నానా రకములైన ప్రభు చెడ్డ మాటల ద్వారా బాధపడుతున్నారు తండ్రి. నీ బిడ్డలని ఒక్కసారి ప్రభు మీరు చూడమని అడుగుతున్నాం. వారికి ప్రభా మీ ఆనందాన్ని వాళ్ళకి దయచేయండి, మీ నెమ్మదిని వాళ్ళకి దయచేయండి తండ్రి. ప్రభా, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నవారు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి నా దేవా మంచి ఆరోగ్యాలు వాళ్ళు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మంచి ఆరోగ్యం వల్ల సొత్తే ఉండును గాక దేవా. పరిశుద్ధుడా ప్రభా, తల్లిదండ్రి లేని పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్న అన్ని బంధువు నీవే తండ్రి. ఈ భూలోక ప్రజల ప్రేమలు ప్రభా అవి శాశ్వతం కాదు తండ్రి. ప్రభా, నీ ప్రేమ శాశ్వతం తండ్రి. అలాంటి పిల్లలకి ప్రభా నీ ప్రేమను దయచేయమని అడుగుతున్నాం, మీ హస్తాన్ని ఉంచమని అడుగుతున్నాం దేవా. నా దేశ రాష్ట్రానికి ప్రభా నీ హస్తముండును గాక తండ్రి, నీ క్షేమముండును గాక తండ్రి. ప్రతి ఒక్క అధిపతిని ప్రభా మీరే ముట్టమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి పనిలో ప్రభా మీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ దేశ రాష్ట్రాన్ని కూడా ప్రభా మీ అదుపులో పెట్టుకోమని అడుగుతున్నాము నా దేవా.
అయ్యా ప్రభా, ఎంతో మంది చిన్నారి బిడ్డలు ఉన్నారు తండ్రి, ఏ దుష్టుని కన్ను వాళ్ళ పైన పడకుండా తండ్రి మీ క్షేమం వాళ్ళ సొత్తే ఉండును గాక. రజా నీకు వందనాలు. నపూసికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీరు రాకడికే మొదటి స్థానంలో వారే ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళు ప్రభా, నిందలో ఉన్నవారు ప్రభా, స్కూల్స్ ఫీజులు కూడా కట్టలేని వారి పరిస్థితిలో ఉన్న వారికి ప్రభా, మీ వాకిట్లు గుప్పులు విప్పి తండ్రి వాళ్ళ గిన్నె నిండి పొరలేలాగా ప్రభా వాళ్ళని దీవించండి, వారిని ఆశీర్వదించండి తండ్రి. మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండి ప్రభా, మీ రాకడ వారికి ప్రభా మేము బలంగా ఉండే కృపను దయచేయమని అడుగుతాం. రక్షణ పొందుకోలేని వారికి ప్రభా, ఇదే రక్షణ దినం తండ్రి, వారికి ప్రభా మీ హస్తాన్ని వాళ్ళపై నుంచి తండ్రి మీ క్షేమం వల్ల సొత్తే ఉండును గాక తండ్రి. మంచి ఆనందమైన రోజులు ప్రభా వాళ్ళకు వచ్చును గాక తండ్రి. దుఃఖ దినాలు ప్రభా సమాప్తమైపోవును గాక నా దేవా. బ్లెస్సింగ్ టీవీని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.